విటమిన్ మాత్రల్ని వాడితే మన ఒంట్లో ఏ విటమిన్ తక్కువైనా ఆ లోపం సర్దుకుంటుందని అనుకుంటారు చాలామంది. ఈ భావనతోనే ఎన్నో రకాల సప్లిమెంట్లను ఎడాపెడా మింగేస్తూ ఉంటారు. ముఖ్యంగా బి కాంప్లెక్స్ విటమిన్ మాత్రల వాడకం మన దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే బి కాంప్లెక్స్ విటమిన్ సప్లిమెంట్లను అతిగా వాడినా ప్రమాదమే అంటారు డాక్టర్లు. విటమిన్ B6, B12 మాత్రల్ని డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడుకోవాలని చెబుతారు నిపుణులు. బి కాంప్లెక్స్ మాత్రల్ని అతిగా తీసుకుంటే ఏం జరుగుతుందో, వీటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి అత్యంత అవసరమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ B12 ఒకటి. ఇది నీటిలో కరిగే విటమిన్. రక్తహీనత నుంచి మతిమరుపు వరకు, నరాల బలహీనత నుంచి డిప్రెషన్ వరకు ఎన్నో రకాలుగా ఇది మనల్ని ప్రభావితం చేస్తుంది. విటమిన్ B12 తగినంత లేకపోతే అరికాళ్ళు, అరచేతుల్లో తిమ్మిర్ల బాధలు మొదలవుతాయి. ఈ పోషకం సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు తీసుకోకపోతే విటమిన్ B12 లోపం ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. మన శరీరం దీన్ని సొంతంగా తయారు చేసుకోలేదు. అంతేకాదు, ఇది శాకాహార పదార్థాల నుంచి పెద్దగా లభించదు కూడా. అందుకే దాదాపు 80% వీగన్లు, వెజిటేరియన్లకు విటమిన్ B12 లోపం ఉంటుంది. విటమిన్ B12 లోపాన్ని అధిగమించేందుకు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ B12 పుష్కలంగా దొరికే వాటిల్లో పెరుగు ఒకటి. రోజులో కావాల్సిన విటమిన్ B12 ఒక కప్పు పెరుగులో 28% లభిస్తుంది. విటమిన్ లోపంతో బాధపడుతున్న వారు రోజు పెరుగును ఆహారంతో పాటు తీసుకోవటం మంచిది. పోషకాలున్న ఈస్ట్ 1 చెంచాలో 5 mcg విటమిన్ B12 ఉంటుంది. ఈ ఈస్ట్ను పాప్కార్న్, గిలగొట్టిన గుడ్లు, సూపులు, పాస్తాలలో కలుపుకొని తీసుకోవచ్చు. 1 కప్పు పాలలో రోజుకు కావలసిన కాల్షియం 20% ఉంటుంది. రోజు పాలు తాగటం వల్ల తగినంత విటమిన్ B12ను శరీరానికి అందించవచ్చు. తృణధాన్యాలు అన్ని రకాలుగా శరీరానికి మేలు చేస్తాయి. 1 కప్పు తృణధాన్యాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి. దీంతో విటమిన్ B12 పొందేందుకు వీలుంటుంది. ఓట్స్ ఫ్లేక్స్, కార్న్ ఫ్లేక్స్ తీసుకోవటం మంచిది. సోయా పాలతో చేసిన టోపుల్లో విటమిన్ B12 పుష్కలంగా దొరుకుతుంది. దీనిని బీన్ పెరుగు అని కూడా అంటారు. చపాతీ, అన్నంలోకి రుచిగా ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. తద్వారా విటమిన్ B12 సమస్యను అధిగమించవచ్చు. చేపలు, చికెన్, గుడ్లు, రొయ్యలలో B12 ఎక్కువగా లభిస్తుంది. మీరు మాంసాహారులైతే వీటిని ఎక్కువగా తింటే మంచిది. విటమిన్ B12 లోపం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల సలహాతో సప్లిమెంట్లను వాడుకోవటం మేలు. అయితే బి విటమిన్ సప్లిమెంట్లను అతిగా తీసుకోవటం కూడా ఏమంత మంచిది కాదు. ఇవి ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. విటమిన్ B6, B12 సప్లిమెంట్లను అతిగా తీసుకున్న పురుషుల్లో లంగ్ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి విటమిన్ సప్లిమెంట్లను డాక్టర్ సలహాలు, సూచనల మేరకు మాత్రమే వాడుకోవటం అన్ని విధాలా మేలు.